హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ తెలంగాణ ముసాఫిర్. ఈరోజు ఈరోజు మీకు ధాబాలో దొరికే రుచికరమైన గ్రిల్ చికెన్ ఎట్లానో చూపిస్తాను. ముందుగా చికెన్ ఫుల్ లెగ్ పీస్ తీసుకోవాలి. శుభ్రంగా కడుక్కొని తర్వాత అందులో అల్లం వెల్లిపాయ పేస్టు, తగినంత ఉప్పు, పసుపు, మిరియాల పొడి, ధనియాల పొడి బాగా అంటించి కాసేపు పక్కకు పెట్టేయాలి. ఈలోపు మన బార్బిక్యూ స్టాండ్ ఉందిగా, అందులో బొగ్గు అంటించుకొని మంట పోయిన తర్వాత నిప్పుల మీద కాల్చాలి. ఇట్లా గ్రిల్లో పెట్టుకొని మనకు కనబడుతుంది కదా, మంట మీద కాల్స్తే కాలిపోతుంది, టేస్ట్ ఉండదు అన్నట్టు. పైన మాడుతుంది, లోపల పచ్చిగానే ఉంటుంది. ఇలా నిప్పుల మీద కాల్స్తే బాగా టేస్ట్ ఉంటుంది. పింక్ కలర్ రావాలి. మా అన్నయ్య ఇంట్లో వెనుక వాకిట్లో చేస్తున్నాం. ఈ బార్బిక్యూ సెట్ ఉంటే మాత్రం మనం ఎక్కడ టూర్కి వెళ్ళినా అక్కడ కూడా చేసుకోవచ్చు. బొగ్గు ఈ సెట్ ఉంటే సరిపోద్ది. చూడండి, స్టాండ్ బార్బిక్యూ. దీంట్లో చిన్న సైజు ఉంటాయి, ఇంకా పెద్ద సైజు కూడా ఉంటాయి. మనకి ఇది దీనికన్నా చిన్న సైజు ఉన్నా సరిపోద్ది ఇంటి మందం. ఇది చూసారా, ఇట్లా పింక్ కలర్ రావాలన్నమాట. నూనె ఇష్టం ఉన్న వాళ్ళు వేసుకోవచ్చు. లైట్గా దానికి పుయ్యాలి, బ్రష్తో పోసుకోవచ్చు. పూసుకోకపోయినా బాగానే ఉంటుంది. చుక్క నూనె లేకపోయినా టేస్టే ఉంటుంది. అందులో ఉన్న కొవ్వు కూడా కరిగిపోతుంది అన్నమాట మంటకు. చాలా హెల్తీ ఫుడ్ ఇది. ఓ 2 పీసులు తింటే మీరు అన్నం కూడా తినరు, సరిపోద్ది అన్నమాట అది. ఇది చూడండి, ఇలా పింక్ కలర్ వచ్చే వరకు కాల్చాలన్నమాట. అయితే ఇది నిప్పుల మీద కాల్స్తేనే ఇట్లా పింక్ కలర్ వస్తుంది, లేకపోతే నల్లగా మాడిపోతుంది అన్నమాట. టేస్ట్ చాలా బాగుంది. మంట మీద కాల్స్తే ఆ టేస్ట్ రాదు, ఈ నిప్పుల మీదనే చాలా బాగుంటుంది. లోపల అందరికి పంపించను, మేమిద్దరం ఇక్కడే తింటున్నాం ఇవి కాల్చుకుంటూ. సూపర్, చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయొచ్చు. ఈ బార్బిక్యూ సెట్ ఉంటే సరిపోద్ది.
ఓకే, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. మన ఛానల్ తెలంగాణ ముసాఫిర్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి.